టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇడ్లీ రెసిపీస్ చూపిస్తున్నానండి. ఒకటి ఆలు మసాలా స్టఫింగ్, ఇంకొకటి వెజిటేబుల్ స్టీమింగ్ ఇడ్లీ అండి. ఫస్ట్ ఆలు మసాలా ఇడ్లీ కోసము ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఒక కప్ ఆనియన్స్ వేసుకొని ఇలా రెడ్డిష్ వచ్చేంత వరకు వేపుకోవాలి. తర్వాత ఒక కప్పు టమాటాస్ కూడా వేసుకొని కలుపుకోవాలండి. టమాటాస్ కూడా మెత్తపడే వరకు మనము ఉడికించుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత మూత మూసుకొని ఉడికించుకోవాలండి, అంతే. తర్వాత టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత మనము ఇందులోకి కొంచెము పసుపు, ఉప్పు, కారము వేసుకోవాలి. అలాగే కొంచెం ధనియా పౌడరు, జీరా పౌడర్ కూడా వేసుకొని కలిపేసుకోవాలండి, అంతే. ఇలా కలుపుకున్న తర్వాత బాగా కొంచెము ఈ మసాలాస్ కూడా బాగా వేగేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఉడకపెట్టిన పొటాటోస్ని పీల్ తీసేసుకొని ఇలా స్మాష్ చేసేసి వేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా మనము కలుపుకోవాలండి, అంతే. ఇదే ఆలు మసాలా అన్నమాట. దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఇంకా కొంచెం ఉంటే గరిటతో కలుపుకుంటూ అంతా నీట్గా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా వచ్చేంత వరకు మనము కలుపుకోవాలి. ఇప్పుడు ఆలు మసాలా రెడీ అయిపోయిందండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మనము కొంచెం చల్లగా అయ్యేంతవరకు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యి పట్టించేసి ఫస్ట్ ఇడ్లీ బ్యాటర్ని కొంచెం వేయాలండి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇలా కొంచెంగా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఆలు మసాలాని మధ్యలో పెట్టేసుకోవాలన్నమాట. నాలుగిటికి కూడా మనం ఎన్నైతే ప్రిపేర్ చేసుకోవాలనుకున్నామో అన్నిటినీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి, అంతే. తర్వాత దీనిపైన మళ్ళీ మనము ఇడ్లీ బ్యాటర్ అనేది వేసేసుకోవాలి. అంటే మనం పెట్టిన ఆలు మసాలాని కవర్ చేసే విధంగా మనము ఈ ఇడ్లీ బ్యాటర్ అనేది మళ్ళీ పైనుంచి ఒక కోటింగ్ ఇవ్వాలి, అంతే. ఇలా చేసుకున్న తర్వాత మనము ఇడ్లీ స్టీమ్ చేసుకున్నట్టు ఒక 10 మినిట్స్ పెట్టేస్తే ఇడ్లీ స్టీమ్ అనేది అయిపోతుందండి. తర్వాత మనము కొంచెము ఆవిరిపోయేంత వరకు ఉంచి తీసేసుకుంటే మన ఆలు మసాలా ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ అయితే మా చిన్నప్పుడు మేము స్కూల్ నుంచి వచ్చే లోపల మా మదర్ చేసి పెట్టేవాళ్ళండి. కొంచెం పెన్నం మీద నెయ్యి వేసి వేయించి క్రిస్పీగా చాలా బాగుండేది. ఆ రెసిపీనే చూపిస్తున్నాను. సో ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకున్నవన్నీ కూడా పెట్టేసి స్టీమ్ చేసుకున్నానండి. చూసారు కదా, మంచిగా స్టీమ్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఆవిరిపోయిన తర్వాత మన ఇడ్లీ ప్లేట్స్ నుంచి ఇడ్లీని తీసేసుకుందాము బయటికి. సో ఇలా వాటర్లో డిప్ చేసి తీస్తే నీట్గా వచ్చేస్తుందండి. చాలా బాగుంటాయి ఈ ఇడ్లీస్ అనేవి. సో ఇప్పుడు ఇవన్నీ మనము తీసేసుకొని ప్లేట్లో పెట్టుకున్నప్పటికీ మనము స్టవ్ మీద పెన్నం పెట్టుకొని లో ఫ్లేమ్లో హీట్ చేసుకుందామండి. సో ఇలా హీట్ చేసుకున్న తర్వాత మనము ఈ తీసుకున్న ఇడ్లీస్ అన్నీ ఇష్టం ఉంటే ఇలాగే తినచ్చండి. కాకపోతే ఇలా అంటే కూడా పెన్నం మీద నెయ్యి వేసుకొని మనము రెండు పక్కల మంచిగా రోస్ట్ చేసేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో నేనైతే ఇలా పాన్ పెట్టుకొని పైనుంచి కొంచెం గీ వేసుకున్నానండి. గీ వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీస్ని ఎన్ని అయితే పడతాయో పెన్నంలో అన్నీ పెట్టుకొని కొంచెము లో టు మీడియం పెట్టుకుంటూ రెండు పక్కల మంచి కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు రెండు పక్కల పైన అంతా క్రిస్పీగా అవుతుందన్నమాట, లిటిల్ బిట్గా. సో అప్పుడు చాలా బాగుంటుందండి. గీ కూడా వేసాం కాబట్టి ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో దీన్ని ఇలా ప్లెయిన్గా తిన్నా బాగుంటుందండి, లోపల ఆలు మసాలా ఉంది కాబట్టి. లేదంటే రెగ్యులర్గా చేసుకునే పుట్నాల పప్పుల చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ చాలా బాగుంటుంది. సో పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. మా చిన్నోడైతే ప్లెయిన్గానే తిన్నాడు బాగుందనేసి. సో ఇది వన్ టైప్ ఆఫ్ రెసిపీ. ఇంకొకటి వెజిటేబుల్ స్టీమింగ్ ఇడ్లీ అన్నా కదా, ఇది ఈ మధ్యలో ట్రెండింగ్ అయ్యే రెసిపీ అండి. ఇది కూడా చాలా ఈజీ ప్రాసెసే. సో దీనికోసం అయితే ఫస్ట్ మనము ప్యాన్లో రెగ్యులర్గా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకున్నాక ఒక కప్పు ఆనియన్స్ వేసుకొని వేపుకున్నాక రెడ్డిష్ అయ్యేంత వరకు ఉంచుకొని క్యాప్సికమ్ కూడా వేసుకోవాలండి. ఇలా క్యాప్సికమ్ కూడా వేసిన తర్వాత కొంచెం రెండింటిని కలిపి మగ్గించుకోవాలి. అలాగే ఇవి రెండు మగ్గిపోయిన తర్వాత మనము టమాటా ప్యూరీ వేసుకోవాలండి. సో నేనైతే 2 టమాటాలు తీసుకున్నాను. దాన్ని ఇలా మిక్సీలో వేసేసుకొని ప్యూరీ లాగా చేసుకున్నానండి. సో ఇలా ప్యూరీ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి ఒకటేసారి మనము మసాలా కూడా వేసేసుకోవాలండి. మసాలా అంటే అన్ని మసాలాస్ కాదు, జస్ట్ సింపుల్గా రెగ్యులర్గా యూస్ చేసేవే. కొంచెం పసుపు, కారము, తగినంత ఉప్పు కూడా వేసేసుకొని కొంచెం
కొరియాండర్ పౌడరు, అలాగే గరం మసాలా అండి, అంతే. సో ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కలిసిపోయేలాగా కలుపుకొని మనము కొంచెం మూత పెట్టేసి ఆయిల్ తేలేంత వరకు మగ్గించుకోవాలి. సో ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ఒకసారి చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా తేలిపోయి బాగా రెడీ అయిపోయింది ఈ ఈ గ్రేవీ అనేది. సో ఇప్పుడు మనము ఇడ్లీ బ్యాటర్ తీసుకొని పైనుంచి మనము ఈ ప్యాన్లో ఎన్నైతే పడతాయి అనుకుంటామో అలా చూసుకొని నిదానంగా వేసుకోవాలండి, అంతే. సో నేనైతే 4 టేబుల్ స్పూన్స్ కాదు, 4 గరిటెలు పట్టాయండి. సో ఇలా 4 గరిటెలు వేసిన తర్వాత మనము ఇడ్లీ స్టీమ్ చేసుకుంటాం కదా, 10 మినిట్స్ టైం పడుతుంది కదా, సేమ్ అంతే టైం తీసుకుంటుందండి. సో ఇలా చెక్ చేసుకుంటే మనకు అంటుతుందో లేదా అనేది తెలుస్తుంది. అంటుతుంటే మళ్ళీ ఒక 2 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు చూస్తే ఇడ్లీస్ అనేవి బాగా స్టీమ్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది కూడా చాలా బాగుంటుంది. 2 వెరైటీస్ కూడా చాలా బాగున్నాయండి. మనం ఏ రెసిపీ చేసుకున్నా అందులో వేసుకునే ఇంగ్రీడియంట్స్, మనం వేసే ఉప్పు కారాలు సరిపోతే ఏ రెసిపీ అయినా అదర్సే అనమాట. సో ఈరోజు చూపించే 2 మసాలా ఇడ్లీస్ కూడా చాలా బాగున్నాయండి. ఒకసారి ఇలా కూడా మీరు ట్రై చేసి చూడండి. అలాగే నేను చూపించిన ఈ 2 రెసిపీస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much for watching.